ఏం చేస్తున్నావు చిన్న? కనెక్షను రెండిటికి ఒకటే ఉంటే రోజు తిప్పాలి కదా. చెట్లకి కానీ లైన్ లేదు, మార్చి పెట్టాల్సి వస్తుంది. ఎందుకు రెండు కనెక్ట్ చేసేస్తే ఆన్ చేస్తే అటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. ఎవరు చెప్పారు? అందుకోసం నువ్వు చెప్తేనే చేయాలి కదా, నువ్వే మగానే. కాదు, అది రోజు ఇబ్బంది అవుతుంది, ఒక్కోసారి మర్చిపోతాం కదా అని. కానీ మీరుంటేనే అండి ఏమున్నా కొన్ని మెయిన్ వర్క్స్ మీరే ఐడియాగా చేసేది. అందుకే మీరున్నప్పుడే అడిగి ఈ పనులు చేయించుకుంటా. ఎక్కడ ఉంది? ఉంది ఉంది, అక్కడుంది. కానక చెట్టు దగ్గర వేడి వేడి ముద్ద, పప్పు, తెల్లవారితో టిఫిన్. ఎలా ఉందండి టేస్ట్? ముద్ద మెంతాకు పప్పు అంటే చెప్పాలా మీకు ధర్మమా? మేమంతా పొద్దున్న లేసి చాలా కష్టపడినాం కదా ఎక్సర్సైజ్ లాగా. మీరు ఈ ఒక్క చెట్టుకు పాత తీసి ఇంత బిల్డప్ ఇస్తారా? చెట్టుగా 3/4 గంట వాకింగ్ చేసిన. వాకింగ్ అది. తర్వాత మళ్ళీ కొడువులు తీసుకొని కొన్ని చోట్ల చెట్లు కొన్ని అడ్డం ఉంటే పుట్టినా, పాదులు తీసిన, పైప్ లైన్ తయారు చేసిన. ఇంతకుముందు వీడియోలో మీరే సాక్ష్యం. ఇప్పుడు దీనివల్ల అంతా ఏమి టెక్నికల్ పని మీరు చేసినారు, హార్డ్ వర్క్ మేము చేసాం. మరి అమ్మజాన్ పప్పు కావాలా? దా, మెంతాకు పప్పు ముద్ద. మా అమ్మజాన్ బాగుంది, భలే బాగుంది. అది ఇప్పుడు ముద్ద పని చేసి ఇప్పుడు కూర్చొని ఏడ తింటున్నాము. బ్రహ్మాండం కానక చెట్టు చల్లగా ఉంది, సూపర్గా. ఎందుకండి కానక చెట్టు మాత్రం ఇంత ఏసీలో కూడా లేనంత ఇది ఉంటుంది కదా. కానక చెట్టు నెంబర్ 1 కూల్. కాకపోతే ఒక స్పెషల్ ఏంటంటే మా కానక చెట్టుకి ఇదిగోండి తేనె పెట్టింది, స్టార్ట్ అయింది తేనె. ఇది పెద్దదైతే ఈసారి తేనె చాలా కింద ఉంది కాబట్టి తీసుకోవచ్చు. కరెక్ట్ టైం చూసి తేనె తీసుకోవాలి. సో ఈరోజైతే ఈ దారి పని అంతా పెట్టుకొని ఫినిష్ చేసాము. మా టార్గెట్ 9:30, 10 కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్, క్లీనింగ్కి క్లీనింగ్, నేచర్కి నేచర్. మేము ఎక్కడుంటే అక్కడే వచ్చి తిరుగుతుంటాయి ఇవి. మాకు మీ ముద్ద అంటే మళ్ళీ వేసుకుంటాం రెండోసారి. ముద్ద అంటే ఇష్టం. మా కీర్తనకి ముద్ద మొహం ఎట్టబెట్టిందంటే, ఎట్లా పెట్టినావు కీర్తన ముద్ద? ముద్ద చూడండి, మా హస్బెండ్ ఈ బాటిల్ వాటర్ తెచ్చుకుని బిల్డప్ ఇస్తానే ఉంటాడు. ఈ బ్లూ అంటే నాకు ఆ బాటిల్ కలర్ ఇష్టము, అందుకని నీళ్ళు దాంట్లోనే పెట్టుకొని తాగుతాను నేను ఎప్పుడు.